రూ. 50 చరిత్ర ఇది. మీరు ఎప్పుడైనా మీ జోబులో ఉండే ఆ రూ. 50ని తిప్పి దాని వెనుకున్న ఈ రథాన్ని గురించి ఆలోచించారా? అది కేవలం ఒక రాతి రథం మాత్రమే కాదు, మన తెలుగు వారి వైభవానికి, విజయనగర సామ్రాజ్య పరాక్రమానికి ఒక నిరంజనం. ఆ రాళ్ళలో దాగి ఉన్న చరిత్ర, మన పూర్వీకుల మేధస్సు మరియు ఆనాటి చరిత్ర తెలుసుకుంటే మీ గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. ఈ వీడియోలో నేను మిమ్మల్ని ఆ తరానికి తీసుకెళ్ళి హింపీలో ఈ అద్భుతమైన విషయాల్ని చూపిస్తాను. ఇక ఎందుకు ఆలస్యం, చలో హింపీ. హలో అండి, ఈరోజు నా ప్రయాణం మొదలవుతుంది ఇక్కడికి. ఇదేంటో కాదండి, మన రూ. 50 నోటు ఉంది కదా, సో మన కరెన్సీ సిరీస్లో ఈ రూ. 50 నోటు ఉన్న రథం ఇది ఎక్కడో కాదు, హంపీలో ఉంటుందండి. సో హంపీలో ఈ నోటు వెనకున్న ఈ రథం అనేది ఇక్కడే ఉంటుంది. సో మన ఇండియా తన చరిత్రని, చారిత్రకతని చూపించడానికి ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళబోతున్నాము. సో నేనున్న రూమ్ దగ్గర నుంచి దగ్గర నాకు 3 కిలోమీటర్లు ఉందండి. టైం వచ్చేసి దగ్గర 1 అవుతుంది. సో బయట ఎండ మాత్రం సరదా తీర్చేస్తుంది, బట్ అయినా సరే దీని అన్వేషణ కోసం వెళ్దాం పదండి. సో ఇప్పుడు మనం వెళ్తున్నాము విఠల టెంపుల్ దగ్గరకండి. అక్కడే మనకి ఆ రథం అయితే ఉంటది, ఏదైతే రూ. 50 నోట్ మీద ఉందో అది. ఈ హింపీలో మెయిన్ గా 2 పెద్ద టెంపుల్స్ ఉంటాయండి. ఒకటి నా వెనుకున్న ఈ విరూపాక్ష టెంపుల్ అనేసి, రెండోది విఠల టెంపుల్. ఇప్పుడు మనం వెళ్ళేది ఈ విరూపాక్ష టెంపుల్ గురించి నా నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. సో దాని గురించి క్లియర్ గా చెప్తాను. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్ గా విఠల టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఈ రూ. 50 బ్యాక్ సైడ్ ఉన్న రథాన్ని డీకోడ్ చేద్దాం. విరూపాక్ష టెంపుల్ కాడి నుంచి విఠల టెంపుల్ కాడికి ఆటోలు కావాలంటే తీసుకెళ్తారు, కానీ వాళ్ళు రూ. 250 అడుగుతున్నారు. దగ్గర 10 కిలోమీటర్ ఒకవేళ రోడ్డు మీద వెళ్ళాలంటే, లేదు నడుచుకుంటూ వెళ్ళాలంటే ఒక కొండలో నుంచి వెళ్ళాలండి. 2 కిలోమీటర్లు మాత్రమే ఉంటది. విరూపాక్ష నుంచి ఒక గల్లీ కొడితే కొండలో నుంచి వెళ్ళిపోవచ్చు. సో మనం నడుచుకుంటూనే వెళ్తున్నాం అనమాట. కొండలో నుంచి 2 కిలోమీటర్ నడుచుకుంటా ఈ విఠల టెంపుల్ కి వెళ్తాం. బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, ఇదే విరూపాక్ష టెంపుల్. మెయిన్ ఇంకా ఇదే సెంటర్ అనమాట. సో ఎవరైనా వస్తే ఇక్కడే హోటల్ తీసుకోండి బెటర్. కనపడుతున్నాయి కదా ఈ పక్కన ఇవన్నీ. సో దీన్నే హింపీ బజార్ అంటారండి. హింపీ ఓల్డ్ మార్కెట్ బజార్ అంటారు. ఒకప్పుడు మనం టమాటాలు, కూరగాయలు ఎలా అయితే అమ్ముతామో, ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా వజ్రాలు, వైడూర్యాలు ఇక్కడ అమ్మగాడు లేదంటే కొనుగోలు చేయటం జరుగుతూ ఉంటుంది. సో అది లేదు ఇప్పుడు మనం చూపించడానికి. చూడండి, ఇలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఉంది చూడండి విఠల టెంపుల్ గేటు. సో ఇలాగా మనం చూసుకొని వెళ్ళొచ్చు. సో ఇలాగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలా, ఒక 2 కిలోమీటర్లు వెళ్తే విఠల టెంపుల్ వస్తుంది. చూసుకుంటే ఇలా నడుచుకుంటూ పోయే దారిలో ఉంటాయి అనమాట. మనకు కావాలంటే తీసుకోవచ్చు. ఎక్కువ డబ్బులు ఏం తీసుకోలే. సేమ్ ఇది 20 రూపాయలు తీసుకుర్రు, ఇది 10 రూపాయలే తీసుకుర్రు. ఇక ఒక 2 కిలోమీటర్ కొండలలో పడి నడవాలా, నడుద్దాం పదండి. ఇలా దారి ఉంటది. సో ఇలా దారిలో వెళ్ళటమే. ఇంకా చూడండి, ఈ నది కనపడుతుంది కదా, దీన్నే తుంగభద్ర నది అని పిలుస్తారు. సో దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం డైరెక్ట్ గా విఠల టెంపుల్ కాడికి వెళ్దాం. ఎండ చూసుకోవచ్చండి, చాలా ఎండ ఉంది. సో నడుస్తుంటే ఇంకేం లేదనమాట, సరదా తీరిపోతుంది. ఇంత కష్టపడేందుకు ఒక చిన్న లైక్ చేసి వీడియోని ఇంకా ముందుకు చూడండి. ఇదే తుంగభద్ర నది. సో ఇక్కడ ఈవినింగ్ అయితే అందరూ స్విమ్మింగ్ చేస్తూ ఉంటారండి. మనం కూడా కావాలంటే వచ్చి స్నానం చేయొచ్చు. బట్ ఇక్కడ చూడటానికి అయితే ఇలా ఉంది. సో దీని ఎమ్మటే మనం వెళ్తూ ఉండాలి, మనకి వస్తుంది విఠల టెంపుల్. చూడండి, దారి మొత్తం ఎవ్వరు లేరు, మొత్తం శూన్యం. కాకపోతే వ్యూస్ మాత్రం అసలు చాలా బాగున్నాయి. ఎవరిని వస్తే బాగుంటారా అనుకుంటుంటే ఎవరు ఒకరు కూడా రావట్లేదు. నేను ఒక్కనే నడవాల్సి వస్తుంది. సరే పోదాం. ఇదే అండి, ఫైనల్గా వచ్చేసాము. 2 కిలోమీటర్లు నడిచి కొంచెంసేపు కూర్చోవాలి ఇక్కడ, లేదంటే సరదా తీరిపోద్ది. వచ్చేసామండి. ఇదే విఠల టెంపుల్. దీని లోపలే రథం రాకుంటది. అండ్ అలానే దీని లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలంట. సో టికెట్లు ఇక్కడ అమ్ముతున్నారు. సో ఎంట్రన్స్ ఇలా ఉంటది, ఎంటర్ అవ్వాలి. సో వచ్చేసామండి, ఇదే విఠల టెంపుల్.
సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మ్యూజికల్ పిల్లర్స్ కూడా ఉంటాయి అండ్ అలాగనే ఆ రథం కూడా ఉంటది. సో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం, ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చూపిస్తాను, చూడండి. విజయనగర సామ్రాజ్య వైభవానికి ఒక అద్భుతమైన నిదర్శనం. దీనిని 16వ శతాబ్దంలో కృష్ణదేవరాయల ఆదేశానుసారం నిర్మించారు. ఇది పూర్తిగా గ్రానైట్ తో చెక్కబడినది. ఇక ఆర్బీఐ విషయానికొస్తే మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, చారిత్రక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేయడానికే 50 రూపాయల నోటుపై దీనికి స్థానమిచ్చారు. హంపి రథం భారతదేశంలోని 3 ప్రసిద్ధ రాతి రథాలలో ఒకటి. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన కృష్ణదేవరాయలు 16వ శతాబ్దంలో నిర్మింపజేశారు. విజయనగరం అప్పట్లో వాళ్ళ రాజధాని. మరి ఈ రథం ఎక్కడుందంటే హంపిలోని విఠల మందిర ప్రాంగణంలో ఉంది. ఇది నిజానికి విష్ణుమూర్తికి వాహనమైన గరుడుడికి సంబంధించిన ఒక కోవెల. దీనిని ద్రవిడ శైలిలో చాలా బ్రహ్మాండంగా చెక్కారు. చూసే వాళ్ళకి ఇది నిజంగా రథాన్ని పక్షులు లాగుతున్నట్టు కనిపిస్తుంది. అలాంటి గొప్ప చారిత్రక కట్టడం కాబట్టే దీనికి అంత ప్రాధాన్యత. ఆ కాలంలో విజయనగరం ఒక పెద్ద సామ్రాజ్యం, హంపి దానికి రాజధాని. అక్కడి వైభవం గురించి చెప్పాలంటే దాన్ని బంగారు రాజుల కాలం అనేవాళ్ళు. వీధుల నిండా వ్యాపారాలు, రత్నాలు, వజ్రాలు అమ్మేవాళ్ళంట. ఇక ఈ రథం చెక్కడానికి చాలా మంది శిల్పులు శ్రమించారు. కొన్ని సంవత్సరాల పాటు పనిచేశారు. ఇది ఒకే రాయి కాదు, వేర్వేరు రాతి బ్లాకుల్ని కలిపి రథంలా తయారు చేశారు. ఆ జాయింట్లు కనపడకుండా శిల్పకళను అంత అద్భుతంగా చెక్కారు. చూసారా ఎంత గొప్ప కట్టడమో. ఇంకా ఇక్కడ ఇలా ఉంటాయండి, అన్ని గుళ్ళు ఉంటాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క గుడి, దీంట్లోనే మ్యూజికల్ పిల్లర్స్ ఉంటాయి. యాక్చువల్గా దాని లోపలికి అలో చేయట్లేదు, లేదంటే లోపలికి వెళ్ళి క్లియర్గా చూడొచ్చు. సో అక్కడికి వెళ్దాం. దానికన్నా ముందు ఇదైతే మాత్రం అసలు చాలాసేపు నేను ఇక్కడ ఒక 15 నిమిషాల నుంచి దగ్గర దగ్గర అరగంట నుంచి ఇక్కడే ఉన్నానండి. సో దీన్ని చూస్తూనే ఉండిపోయాను. అంత బాగుంది, అంత చూడాలనిపిస్తుంది అనమాట. అంటే ఒకే రాయితో ఇంతలాగా చెక్కేసి అసలు ఆ ప్రతి ఒక్క దాంట్లో డీటెయిలింగ్ అనేది చూడండి. సో ఇది ఇలా ఉంది. ఇక్కడ మీకు ఉంటుంది అనమాట క్యూఆర్ కోడ్, ఆ స్కాన్ చేస్తే ఆ సౌండ్ వస్తుంది అనేసి ఉంది. బట్ ఇక్కడ చూస్తే అసలు చూడండి ఎంత బాగుందో ఇది. ఈ ఆలయంలో మొత్తం 56 సంగీత స్తంభాలున్నాయి. ప్రతి స్తంభాన్ని తట్టినప్పుడు అది సప్తస్వరాలు అంటే సరిగమ పధనిస వంటి వివిధ ధ్వనులను ఉత్పత్తి చేస్తుంది. వీటిని విజయనగర సామ్రాజ్య కాలంలో ముఖ్యంగా కృష్ణదేవరాయల పాలనలో నిర్మించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ స్తంభాలను ఒకే రాయి నుండి చెక్కారు. ఈ సంగీత స్తంభాలు నిజంగా అద్భుతం. ఒక్కొక్క ప్రధాన స్తంభం చుట్టూ 7 చిన్న స్తంభాలుంటాయి. ఇవి వివిధ సంగీత శబ్దాలను అంటే గంటలు, తబలా, వీణ వంటి వాటిని అనుకరిస్తాయి. సైంటిఫికల్ గా చెప్పాలంటే ఈ శబ్దాలు రాతి యొక్క సాంద్రత మరియు పరిమాణంపై ఆధారపడి వస్తాయి. పురాతన కాలంలోనే ఇంతటి నైపుణ్యంతో నిర్మాణం చేపట్టడం నిజంగా ఆశ్చర్యం. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ దీని లోపలికి ఎందుకు ఎంట్రీ లేదురా అంటే, సో ఇంతకు ముందు అందరికి ఎంట్రీ ఉన్నప్పుడు వచ్చేసి ఒక్కొక్కటి రాయితో, కాయంతో, చేత్తో ఇష్టం వచ్చినట్టు బాధేస్తున్నారంట. సో దానివల్ల అది ఎంత కొంచెం క్రాక్ వస్తుందంట, అక్కడక్కడ పడేసి. ఇది ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ దెబ్బతింటుంది. సో దానివల్ల ఎవ్వరికి లోపల ఎంట్రీ పెట్టలేదు. దానివల్ల దీన్ని కాపాడుకోవచ్చు తరతరాలకి, ఇంకా ఫ్యూచర్ 200 సంవత్సరాలైనా దీన్ని కాపాడుకోవచ్చు ఇది ఖరాబ్ చేయకుండా ఉంటే. సో అందుకోసం దీని లోపలికి అయితే ఇప్పుడు ఎవరిని అలో చేయట్లేదు. అక్కడ డైరెక్ట్ స్కానర్స్ పెట్టారు, కావాలనుకుంటే ఆ మ్యూజిక్ ఎలా ఉంటుందో ఆ స్కానర్ త్రూ వినొచ్చు. ఒకసారి మీకు వినిపిస్తాను, వినండి. మనం ఎవరైనా వచ్చి వేరే ఫోన్తో డైరెక్ట్గా లెన్స్ ఓపెన్ చేసి ఈ స్కానర్ మీద అలా ప్రెస్ చేస్తే చాలు, ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి డీటెయిల్గా. సో ఇలా వచ్చింది కదా. సో దీని డ్రమ్ సౌండ్ ప్లస్ ఇక్కడ ప్లే చేస్తే 10 సెకండ్ ప్లే అవుతుంది చూడండి. సో దీని మీద మనం ఒత్తితే ఇలాంటి సౌండ్ వస్తుంది, దీన్ని కొడితే ఇలాంటి సౌండ్ వస్తుంది. అలాగా మనకి స్కానర్ పెట్టి అక్కడ వేరే సౌండ్. సో ఇలా 58 పిల్లర్లు ఉంటాయి. సో ప్రతిదానికి ఒక్కొక్క డిఫరెంట్ సౌండ్ వస్తూ ఉంటుంది.
అయితే మన బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పుడు లోపలికి ఎంట్రీ లేదు కాబట్టి సో ఇలా ఉంది చూడండి ఇంక అంతే. సో ఇలా చాలా ఉన్నాయండి ఇక్కడ. సో ఇలాగా 1 2 3 4 అలా చాలా గుళ్ళు ఉన్నాయి. సో ప్రతి దాంట్లో ఒక స్పెషలిస్ట్ ఉంది. బట్ ఇది 58 పిల్లర్ల సౌండ్ చేసే మ్యూజికల్ పిల్లర్ల గుడి. బట్ లోపలికి అలో లేదు. చూసుకోండి అండి, ప్రతి దానిపైన ఇలా కొంచెం డిస్ట్రాయిడ్ అయి ఉంది. అంటే నాకు తెలిసి నేను ఊహిస్తున్నాను ఇది చెడిపేయడానికి వచ్చిన రాజులు పైన వరకు అదేదో పెట్టేసి అంటించారు. వాళ్ళు ఇంకా అంతా కింద వరకు కాలుతుంది అనుకున్నారు. బట్ అది కాలలేదు, అక్కడ వరకే కాలింది. సో కింద ఇంకా అలానే ఉంది. సో అందుకోసమే మనం చూడగలుగుతున్నాం. ఒకవేళ వాళ్ళు అప్పుడే డిస్ట్రాయ్ చేయాలనేసి అప్పుడే కాల్ చేస్తే ఇప్పుడు మనం చూడటానికి కూడా ఇంత ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి దగ్గర మీరు ప్రతి దాంట్లో చూసుకుంటే ఇక్కడ పైన కొంచెం కాలిపోయిందా, సేమ్ ఇక్కడ కొంచెం కాలిపోయిందా, దానికి కొంచెం పైన కాలిపోయిందా, దీనికి కొంచెం పైన వరకే కాలిపోయింది చూడండి ఎగ్జాక్ట్గా. సో ఐ థింక్ ఇది సేమ్ దీనికి కూడా. సో నా ఊహ ఇది, బట్ తెలియదు మనకు అప్పట్లో ఏం జరిగిందో. ఎందుకంటే ఇది సుమారు 2 నుంచి 300 సంవత్సరాల కింద జరిగిన విషయం. సో నేను చెప్పలేను, నేను జస్ట్ ఊహించి చెప్పగలుగుతున్నాను అంతే. దగ్గర ఒక 6 నుంచి 7 గంటలు అవుతుంది నేను ఇక్కడికి వచ్చి. ఇప్పుడు ఉదయం వచ్చాను, సాయంత్రం అవుతుంది, 5 అవుతుంది. సో వెళ్ళిపోవాలా, మళ్ళీ చీకటి పడుతుంది. ఎందుకంటే మనం అడవి లోపల నుంచి నడుచుకుంటూ మళ్ళీ మన రూమ్ కాడికి వెళ్ళాలా. సో చీకటి పడుతుంది, అందుకోసం వెళ్ళిపోవాలా తొందరగా. మంచి వీడియోస్ చేశాను అనుకుంటున్నాను. దీని గురించి హిస్టరీ గురించి ప్రాపర్గా ఇప్పటి వరకు ఎవరు చెప్పనట్టు నేను చెప్పాను అని అనుకుంటున్నాను. సో మీకు కూడా అలా అనిపిస్తే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ తీయాలంటే చాలా కష్టపడాలండి. నేను దీనికోసమే కేవలం ఎక్కడెక్కడో నుంచి తిరిగేసి దీనికోసమే ఇంత కష్టపడి తిరుగుతున్నాను. సో ఎండ అనక వాన అనక నీడనక కష్టపడుతున్నాను. నేను ఎప్పుడు అడగలేదు ఇంతగా లైక్ చేయండి అండ్ నా వీడియోస్ చూడండి అనేసి. బట్ ఇప్పుడు అడగాల్సి వస్తుంది అంటే అర్థం చేసుకోండి పరిస్థితి ఎలా ఉందో. సో ఐ హోప్ యు గైస్ ఆల్ అండర్స్టాండ్. సో ఇంకా ఇది దీని గురించి. బ్యాక్ టు రూమ్ వెళ్ళిపోదాం పదండి. తర్వాత 100 రూపాయలు ఎక్కడుంటది అక్కడికి వెళ్ళి దాని చరిత్ర ఇలాగనే ఆ వీడియో కూడా పెడతానండి. సో ఆ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒక చిన్న కామెంట్ చేయండి, మేము ఆ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం అనేసి, లేదంటే వెయిటింగ్ అనేసి.